ఏమైందమ్మా? ఎక్కడున్నాడంటే? స్విచ్డ్ ఆఫ్ అనుకున్నాను. బ్యాగ్ తగిలించి వెళ్ళినప్పుడు అనుకున్నాను మళ్ళీ రాడని. సర్లే, నాకు టైం అవుతుంది. ఏమీ అనుకోకుండా నా డబ్బులు నాకు ఇచ్చండి, నేను వెళ్ళాలి. డబ్బులన్నీ ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయన రాడు, మీ దగ్గర డబ్బులు లేవు. ఆఫీస్కి వెళ్తే మా ఓనర్ తిడతాడు, ఇంటికి వెళ్తే మా ఆవిడ కొడుతుంది. నా వల్ల కాదు, నేను ఎక్కడికైనా పారిపోతాను. ఇదిగో ఈ కారు కూడా మీరే ఉంచేసుకోండి. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయి, తను తప్పకుండా వస్తాడు. ఎందుకు వస్తాడు? మీ ముఖం మీదే మీరు నచ్చలేదని చెప్పాడా? వెళ్తూ వెళ్తూ డబ్బులు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడా? ఫోన్ ఉంటే దొరికేస్తాడని ఆఫ్ చేస్తాడా? ఇంకా తిరిగి ఎందుకు వస్తాడు? గ్యారంటీగా రాడు. మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నా రాడు. కొన్నాళ్ళు పోతే జనం ఆ గోల్కొండ చూడటం మానేసి మిమ్మల్ని చూడటానికి వస్తారు. నా మాట నమ్మండి, అతను రాడు 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 రాడు. ఇదేంటి వచ్చేస్తున్నాడు? నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే మధ్యలో ఫోన్ పడిపోయింది తెలుసా? ఏయ్ ఏంటి చేస్తున్నావు? ఊరుకో. ఏమైంది? ఇప్పుడు కొంచెం లేట్ అయింది అంతే కదా. వచ్చేసాను కదా. ముందడికి డబ్బులు ఇచ్చి పంపించే. నువ్వు ఉండు. ఎంత అయిందయ్యా? 10,000 ఇవ్వండి సార్. ఈ బ్యాగ్ పట్టుకో. ఇందాక నుంచి నువ్వు రావు రావని తెగ భయపెడుతున్నాడు తెలుసా? ఇదిగో సార్. ఉంచుకోవయ్యా. థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. రే నాకు డౌట్. మళ్ళీనా? ఇంత డబ్బుతో వెళ్ళిపోయినోడివి మళ్ళీ తిరిగేందుకు వచ్చావురా? ఈ డబ్బుతో మహా అయితే 10 ఏళ్ళు హ్యాపీగా బతకగలను, కానీ నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. నేను చెప్పేది విను. ఏంటిది? నువ్వు నన్ను ప్రేమించావు కదూ? లేదు. ప్రేమ కోసం అబద్ధం చెప్పు, కానీ ప్రేమించిన వాడితో అబద్ధం చెప్పు. నేనే అబద్ధం చెప్పట్లేదు బాలా. ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ పుట్టాలని రూల్ లేదు. ముందొకరికి తర్వాత ఇంకొకరికి కలగొచ్చు. మన విషయంలో అదే జరిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను ప్రేమించట్లేదు. లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఇంకోటి మాట్లాడు. నీ మీదున్న ప్రేమ నా మనసుని కాలుస్తుంది. అది నీ అంగీకారంతోనే చల్లారుతుంది. ఒప్పుకో. నాని, ఇద్దరి మధ్య పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ లేదని నువ్వే చెప్పావు. అలాగే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమకు దారి తీయాలని రూల్ లేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం. స్నేహం 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 తప్ప వేరేమీ లేదు. అంతే ఆవశ్యంగా చేయకూడదు నేను చెప్తాను. అబద్ధం నిజమవుతుందా? ఇన్నాళ్ళు నీ మనసులో నేను లేనేమో అనుకుని ఆగాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ప్రేమను నీలో నువ్వే అణుచుకుని కుమిలిపోకు. ప్రేమించానని ఒక్కసారి చెప్పి చూడు, మనసుకి బరువు తగ్గి తేలిక పడుతుంది. నేను ఈ పెళ్లి కొప్పుకున్నప్పుడే నా మనసుని కాదనుకున్నాను. మనిషికి రిమోట్ కంట్రోల్ మనసు. దాని మాట మనం వినాలి గాని అది మన మాట వినదు. నా మనసుని చంపుకుంటాను. అంత తేలిక కాదు. ఒక్కసారి నీ మెళ్ళలో 3 ముళ్ళు పడిన తర్వాత నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచించినా తప్పు. చూడు, సెకండ్ ఇంటర్ చదువుతూ ఫస్ట్ ఇంటర్లో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ని పూర్తి చేసి పాస్ అవ్వచ్చు. కానీ మరొకరితో కాపురం చేస్తూ మిగిలిపోయిన ప్రేమను పూర్తి చేసి పాస్ అవ్వడానికి ఇది చదువు కాదు, ప్రేమ. You bloody go and love him. Love him. Love him. ఏయ్, అంతేనా అనకు. ఇటువంటి చాలా ఉన్నాయి. నాకు చెడ్డ పేరైనా రావాలి, లేకపోతే నీ పేరుతో నా పేరు జతైనా కావాలి. ఏది బెటర్ నువ్వే చెప్పు. మీరు అనుకుంటున్నంత మంచిదాన్ని కాను నేను. ఒకరికి భార్య అనే అర్హతలు నాలో లేవు. నా విషయం మీకు తెలీదు. నాకు పొగరెక్కువ, అణుకు తక్కువ. నేనొక తిరుగుబోతుని. మా నాన్న ఒక హంతకుడు. నా స్వార్థం కోసం నేను ఏ పైనది చేస్తాను.
నేను ఒక ఇల్లాల్ని కాలేను, వెలయాలిని. ఇప్పుడు చెప్పండి, ఇంకా నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. స్టిల్ ఐ లవ్ యూ. ఎన్ని అబద్ధాలు చెప్పినా వదిలేలేడే. అలా సిద్ధు మా ఫ్లాట్ కి మారిన తర్వాత మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొన్న మధ్య డైరెక్టర్ రోహిత్ శెట్టి నన్ను అతని సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తామని అడిగారు. అవునా? ఓ సరే నేను హీరోగా యాక్ట్ చేస్తే మళ్ళీ యాక్ట్ చేయడానికి ఖాళీ అయిపోతాడు కదా, అందుకే నో చెప్పేస్తా. 2+1 లక్కీరా. ఈ అమ్మాయి నా చెల్లి. చెల్లి నీ దగ్గర పెట్టుకో, దీన్ని నేను తీసుకెళ్తా. సిద్ధు, ఈ దెబ్బలు నా వల్లే తగిలాయి కదా. వాడేదో వాగాడు, నేను కొట్టాను. దట్స్ ఓకే. సిద్ధు నేను ప్రేమించుకుంటున్న సంగతి సానియాకు తెలిసి మొదట్లో గుస్సా అయింది. రేపు నువ్వు మీ పేరెంట్స్ మాట విని మీ అమ్మ చూసిన సంబంధం చేసుకుని వీడికి హ్యాండ్ ఇచ్చి ఏ అమెరికాకు వెళ్ళిపోతే అప్పుడు వీడు దేవదాస్ అవుడు, శవం అవుతాడు. అది కాదు సానియా, మా అమ్మ ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు పెట్టినా నా పెళ్లి మాత్రం సిద్ధుతోనే జరుగుతుంది. అవసరమైతే ముందుగానే మా ఫ్యామిలీ అందరి మీద పోలీస్ స్టేషన్లో నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇస్తాను. రేపే హైదరాబాద్ వెళ్తాను, ఒప్పిస్తాను. లేదంటే ఉండనే ఉందిగా జం. ఏం సిద్ధు, ఒకరోజు ఏం జరిగిందంటే సానియా, సానియా ఏమైందిరా నీకు? ఇట్రా పట్టుకో. ఏమైంది రేష్మా వీడికి? ముద్ద పప్పు. ఆడవాళ్ల పట్ల అంతటి సభ్యత సంస్కారం ఉన్న సిద్ధుని చూసిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి వాడినే కాదు ఇతన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా అమ్మా నాన్నలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి సంబంధాలు చూస్తున్నారు. నా ఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఇది కరెక్టా? గోవాకు ఇంకో 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. నీకు క్యాబ్ తెప్పిస్తాను. నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళిపో. అదేంటండి, నా పని మీ పని కదా, మీ పని నా పని కదా. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెయిట్ చేస్తాను. భాగ్యలక్ష్మి, దూరంగా ఉంటే రెచ్చగొడుతున్నావు, దగ్గరకు వస్తే దూరంగా ఉంచుతున్నావు. ఏంటి దాగుడు మూతలు? మరేమో ఈ కళ్ళబొల్లి కబుర్లాపి పెళ్లి చేసుకోవచ్చుగా. మరి ఏంటంత తొందర? కాదేంటి మరి? ఆగలేకపోతున్నావా? నువ్వు మరి మా నాన్న వస్తారు, వద్దులు. మరి ఏడ్చాడు, వాడెక్కడో గేదెలా తిరుగుతూ ఉంటాడు. అయ్యో మీ నాన్న. పాకలో పేడ తీసావా? ఏ నువ్వు తీలేదా? తీస్తానరా నీ తోలు. నిన్ను పాలేరాలుగా పెట్టుకుని పేడ నేను తీయాలి, పచ్చగడ్డి నేను కొయ్యాలి, మోపు నేను మొయ్యాలి, వీటికి మేత వేయాలి, పాలు తీయాలి, ఇంటింటికి ఇయ్యాలి. ఇంకా నువ్వేంట్రా చెయ్యాలి? మిగతా పనంతా నేనేగా చేయాలి. నోరు ముయ్యాలి, పోరం పోకేదవా. ఇదిగో తిడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏదో జాలిపడి నీ దగ్గర పాలేరు పని చేస్తాను. జాలిపడి కాదురా, నీ అయ్యే నాకు బాకీ పడి. ఇదా ఇటు తీసుకెళ్ళి అక్కడ కట్టేసి భాగ్యలక్ష్మి అడిగి 3 తట్టలు తౌడు పడరా. ఎన్నే? 3 రా ఎదవా పడరా. నేనే అనుకుంటే నాకన్నా తెలివి తక్కువ ఎదవీడు. ఎవరిని పుల్లయ్యా పొద్దునే తెగ పొగిడేస్తున్నావు? ఇట్టిగాడని నన్ను పాలేరుగా పెట్టుకున్న మా దొరగారిలే. ఆడి గొడవకేం గాని నాకు మీటర్ పాలు కావాలయా. మీటర్ పాలు ఇప్పుడు వచ్చి కిలోమీటర్ పాలే వద్దు. ఏం చేతనోగా 3 గేదెలు పాడి 16 గేదెలు పాడి చేసాం బతుకున్న రోజుల్లో. ఆ రేణుకారాణి గారికి 13 గేదెలు తాకట్టెట్టేశాను. ఈ 3 మిగిలిని. ఇది అంజలిదేవి, సెంటిమెంట్ ఎక్కువ, పాలన్నీ దోళ్ళకి చెత్తది. ఇది అంజలా జవేరి, డైటింగ్ ఎక్కువ, పాలు తక్కువ. ఇది సోనాలి బింద్రే, మా తల్లి బిందుడి పాలిస్తుంది. ఊరంతా ఇచ్చేసాను, నువ్వు వెళ్ళిరా. భాగ్యలక్ష్మి,
భాగ్యలక్ష్మి త్వరగా ముడిచి. ఏంటి కిట్టు? ముద్దులు. ఏ రెచ్చిపోతున్నావు మరి? మా నాన్న వస్తారు. ఏంటొచ్చేది? మీ నాన్నే తీసుకోమన్నాడు. కప్పులో అరటి పువ్వేం కాదు. మా నాన్న ముద్దులు తీసుకోమంటారా? వింటే నమ్ముతావా? పుల్లయ్య నువ్వు చెప్తే గానీ నీ కూతురు ఇవ్వదంట. నేనేమన్నానే? ఇచ్చి పంపించు. నాన్న నిజంగా ఇవ్వనా? ఇందులో అడగాల్సిందే ఉంది, ఇచ్చేయి. ఒక్కటి ఇచ్చానంటే చూడు మరి. పుల్లయ్య నీ కూతురు ఒక్కటి చాలంటోంది. ఏంటే గోళ? అది అడిగింది ఏంటే బంగారమా? 3 ఇచ్చి పంపించు. చెప్పాడుగా ఇవ్వు. చాలే వెళ్ళు. పుల్లయ్య కిట్టు మా నాన్నని ఎలా బుట్టిలో వేసావు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, ముందు ముద్దు పెట్టు రా. అవును, కౌలు ఇవ్వడానికి ఎన్నిసార్లు అడిగిందేంటి అమ్మాయి? సిగ్గులేందా నిన్ను? అదేంటన్నా, నువ్వే కదా 3 ఇవ్వమన్నావు. నేను ఇమ్మన్నా